హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ప్రిపేర్ చేసి పెట్టే టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తపాల చెక్కలు ఎలా చేయాలో చూపిస్తానండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్ టైంలోనైనా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా మన ఇంట్లో ఉన్న ఏ ఊరగాయనైనా ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది. వీటిని చట్నీతో కానీ లేదా టొమాటో సాస్తో కానీ తీసుకోవచ్చండి. పిల్లలకైతే సాస్తో సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారండి. ఇలా ఏ డిప్స్ లేకుండా ఊరికే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆలస్యం చేయకుండా వెంటనే ప్రిపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు వాము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి. మనం వేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా పిండిని కలుపుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా మనం చేయితో ఒత్తుకుంటే స్ప్రెడ్ అయ్యేలా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం ముద్దను తీసుకొని ఇలా ప్యాన్లో పెట్టి చపాతీలా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పిండిని సమంగా సన్నగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానికి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా వేగి కరకరలాడుతూ ఉంటుందండి. ఇలాగే ఇంకో ప్యాన్ని కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం ప్యాన్ని స్టవ్ మీద పెట్టకుండానే చేసుకోవాలండి. వీటిని ప్రిపేర్ చేయడానికి ఇలా 2 ప్యాన్లను యూజ్ చేసుకుంటే మనకు ప్రిపరేషన్ ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని హోల్స్లో ఇంకా సైడ్స్ నుంచి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరోవైపు తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్నాక రెండో వైపు కూడా ఆయిల్ వేసుకొని 2 వైపులా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలండి. మనకు మెత్తగా కావాలంటే ఇలా 2 వైపులా ఆయిల్ వేసుకొని కుక్ చేసుకొని తీసుకోవచ్చండి. క్రంచీగా కావాలంటే 2 వైపులా నూనెను వేసుకుంటూ మరో 2 నిమిషాలు ఎక్స్ట్రా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్నాక ఈ ప్యాన్ను తీసి పక్కన పెట్టి ఇంకో ప్యాన్ను పెట్టుకోవాలండి. దీన్ని కూడా మనం ఫస్ట్ దాన్ని ప్రిపేర్ చేసుకున్నట్టే ఆయిల్ వేసుకొని మూత పెట్టి 2 వైపులా తిప్పుతూ క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యేలోగా మనం ఫస్ట్ తీసి పక్కన పెట్టుకున్న ప్యాన్లోని తపాలా చెక్క ఇంకాస్త క్రంచీగా అవుతుంది. అలాగే ప్యాన్ చల్లబడుతుందండి. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్లో మళ్ళీ మనం పిండిని వేసుకొని తపాలా చెక్కని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 ప్యాన్లలో ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఒకటి వేగేలోపు ఇంకో దాంట్లో మనం తపాలా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రై అయిన తపాలా చెక్కల్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ఇలాగే తిన్నా సూపర్గా ఉంటాయండి. లేదంటే చట్నీ లేదా టమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిక్నిక్స్కి లేదా టూర్స్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కూడా ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని 2 వైపులా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే 1 వీక్ అయినా పాడవకుండా ఉంటాయండి. హెల్దీ ఇంకా టేస్టీ అయిన ఈ తపాలా చెక్కల్ని వెంటనే ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.